Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subarayadu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about very short answers questions from thermodynamics. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో థర్మోడైనమిక్స్ చాప్టర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో 5 క్వశ్చన్స్ చూసాం, ఈ వీడియోలో 5 న్యూ సిలబస్ ఇది. సరే, డిఫైన్ ద స్టేట్ ఫంక్షన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి, దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నాడు. స్టేట్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్. థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క ఒక ప్రాపర్టీ. అయితే ఆ ప్రాపర్టీ సిస్టమ్ ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి చేంజ్ అవుతున్నప్పుడు ఇనీషియల్గా ఎంత ఉంది, అలాగే ఫైనల్గా ఎంత ఉంది, ఆ ఫైనల్ స్టేట్ ఏంది అనే వాటిపైన మాత్రమే డిపెండ్ అవుతూ ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అనే దానిపైన డిపెండ్ అవ్వకపోతే అలాంటి వాటిని స్టేట్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఒక 2 లీటర్ సిలిండర్లో కొంత గ్యాస్ ఉందనుకుందాం, కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ 2 లీటర్ సిలిండర్లో ఉన్న గ్యాస్ని ఒక 10 లీటర్ వాల్యూమ్ ఉన్న సిలిండర్లోకి చిన్న పైపు ద్వారా ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక్కడికి వచ్చాక ప్రెజర్ మారిపోతుంది, వాల్యూ నోట్ చేయి. అదే 2 లీటర్లో ఉన్న గ్యాస్ని ఒక పెద్ద పైపు తీసుకొని ఆ పైపు ద్వారా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం రెండవసారి. ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో చిన్న పైపు ద్వారా ట్రాన్స్ఫర్ చేసాం, సెకండ్ టైం ఏమో పెద్ద పైపు ద్వారా ట్రాన్స్ఫర్ చేసాం. 2 సార్లు ఒకే సిలిండర్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. 10 లీటర్ ఉన్న పైప్ సిలిండర్లోకి ఫస్ట్ టైం అది, సెకండ్ టైం అది. సెకండ్ టైం ఏమైనా ప్రెజర్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే అవ్వదు. నువ్వు ఏ రూట్లో తీసుకొచ్చావనే విషయం పైన డిపెండ్ అవ్వదు. సచ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ స్టేట్ ఫంక్షన్ అంటాం. సో ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ది ప్రాపర్టీ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్. ఓకే, ఒక సిస్టమ్ యొక్క థర్మోడైనమిక్ ప్రాపర్టీ విచ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనిషియల్ లేదా ఓన్లీ ఆన్ ఇట్స్ కరెంట్ స్టేట్, ఓన్లీ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ది సిస్టమ్, బట్ నాట్ హౌ ఇట్ రీచ్డ్ దట్ స్టేట్, but not how it reached to that state. Nothing but our path followed by the system. Path followed by the system. ఎలా వచ్చింది అనే పాత్ పైన డిపెండ్ అవ్వకుండా ఆ స్టేట్లో ఆ వాల్యూ ఫిక్స్, ఏ రూట్లో వచ్చినా కూడా ఆ ఫైనల్ స్టేట్లో దాని వాల్యూ ఫిక్స్డ్గా ఉంటే అలాంటి ప్రాపర్టీని స్టేట్ ఫంక్షన్ అంట. ఎగ్జాంపుల్ ఏమున్నాయంటే ప్రెజర్ ఏ స్టేట్ ఫంక్షన్, టెంపరేచర్, ప్రెజర్, టెంపరేచర్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ, వీటిని స్టేట్ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా, దట్ డజంట్ డిపెండ్స్ ఆన్ హౌ దే రీచ్డ్ దట్ స్టేట్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఏ రియాక్షన్ ఇస్ 10. ఒక రియాక్షన్కి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కే వాల్యూ ఇచ్చాడు 10 అంట. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ డెల్టా జీ నాట్, స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూ ఎంత అన్నాడు. సో అక్కడ ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇచ్చాడు, అబ్సల్యూట్ టెంపరేచర్ టీ ఇచ్చాడు. సింపుల్, మనం ఈ పారామీటర్స్ యూజ్ చేసుకొని డెల్టా జీ, కే, టీ, ఆర్ ఉన్న రిలేషన్ తీసుకోవాలి.
సో సింప్లీ వీ నో దట్ బిఫోర్ దట్ మనం ఏం చేయాలి, గివెన్ డేటా రాయాలి. ఏమి ఇచ్చాడు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ముందు మనకి ఇచ్చిన డేటా నోట్ చేద్దాం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసి అంటాం లేదా కే, ఎంత 10 ఇచ్చాడు. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 300 కెల్విన్. గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఎంత ఇచ్చాడు, 8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ ఇచ్చాడు. బాగుంది. బట్ వీ హ్యావ్ టు మెజర్ డెల్టా జీ నాట్. There is a relation between delta G naught and these parameters. That is, we know that delta G naught is equals to, and standard Gibbs free energy is equal to minus 2.303 RT log K to the base 10 లేదా KC అంటాం, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనా, సింపుల్గా కే అంటే చాలు. సరే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు minus 2.303 ఇంటూ ఆర్ ఏంటి, ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 ఇంటూ క్యాపిటల్ టీ ఏంటి, టెంపరేచర్ ఇన్ కెల్విన్ 300. ఓకే, ఇంటూ లాగ్ కే. లాగా కే వాల్యూ ఎంత ఇచ్చాడు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ 10. వీ నో దట్ లాగ్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 1. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ 2.303 ఇంటూ ఒక 100తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 831.4 అవుతుంది ఇంటూ 3. ఓకేనా, ఇంటూ లాగ్ 10 ఎంత, 1. సో ఇవంతా మనం క్యాల్కులేట్ చేస్తే minus 5744.14 జౌల్ మోల్ ఇన్వర్స్ వస్తుంది. 5744.14. మనం దీన్ని కిలో జౌల్స్లో రాద్దాం, డెల్టా జీ నాట్. సో డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, కిలో జౌల్ రాస్తే 3 డిజిట్స్ ముందుకు వస్తుంది కదా, 5.744. ఓకే, 14 వేయకపోయినా పర్లేదు, కిలో జౌల్ మోల్ ఇన్వర్స్. ఇలా మెజర్ చేస్తాం స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీని వెన్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్ ఈజ్ గివెన్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇదేంటంటే ఏ 2 లీటర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ అట్ ఏ ప్రెజర్ ఆఫ్ 10 atmosphere expands isothermally into vacuum until its total volume is 20 liter. How much heat is absorbed and how much work is done in the expansion? ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక ఐడియల్ గ్యాస్ తీసుకున్నాడు, అది 2 లీటర్ ఉంది, దాన్ని 20 లీటర్ వరకు ఎక్స్పాండ్ చేశాడు. అది కూడా ఎక్కడ, ఇంటూ వ్యాక్యూమ్లోకి ఎక్స్పాండ్ చేశాడు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, వ్యాక్యూమ్లోకి. అది కూడా ఎలా, ఐసోథర్మల్లీ. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇటు నోటీస్ చేయాలి. అప్పుడు మనకు మన ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు, ఎంత హీట్ అబ్జర్వ్ అయింది, ఎంత వర్క్ డన్ అయింది అనేది చెప్పచ్చు. సరే, ఫస్ట్ థింగ్ ఇక్కడ మనము ఇన్ థర్మోడైనమిక్స్ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇన్ థర్మోడైనమిక్స్ వర్క్ ఈజ్ డన్ by the gas. W is equals to minus P external into change in volume. ఇది ఫార్ములా, ఎక్స్టర్నల్ ప్రెజరు ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో వర్క్ W is equals to minus external pressure P external into V2 minus V1 వాల్యూమ్ చేంజ్. ఓకే, సరే, W is equals to మైనస్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎంత ఉంటుంది, ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఇంటూ వ్యాక్యూమ్ అన్నాడు. ఫర్ వ్యాక్యూమ్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ ప్రెజర్, వ్యాక్యూమ్లో ప్రెజర్ ఏమైనా ఉంటుందా, 0 కదా. సో 0 ఇంటూ V2 20 లీటర్కి ఎక్స్పాండ్ చేశాడు, ఇనీషియల్గా 2 లీటర్ ఉంది. సో W ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ 20 మైనస్ 2, ఎంత చేసినా 0నేగా. సో W ఈజ్ ఈక్వల్ టు 0. నథింగ్ బట్ దట్ ఈజ్ నో వర్క్ done by the gas.
గ్యాస్ ఎలాంటి వర్క్ చేయలేదు వెన్ ఇట్ ఎక్స్పాండ్స్ ఎక్కడికి ఇంటూ వ్యాక్యూమ్ ఒకటి అయిపోయింది. వర్క్ ఎంత జరిగిందంటే హౌ మచ్ వర్క్ అని అడిగాడు, నో వర్క్ డన్. తర్వాత హీట్ ఎంత అబ్జర్వ్, హౌ మచ్ హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నాడు. సరే, మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ అనింది. ఈ క్యూ కనుక్కోవాలి. ఓకేనా, వర్క్ డన్ 0 అని తెలిసిపోయింది. ఇంకేం కావాలి, డెల్టా యు కావాలి. అది చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే డెల్టా యు నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ a function of temperature. Internal energy is a function of temperature. ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ డిపెండెంట్. ఇప్పుడు ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఐసోథర్మల్లీ. సో ఫర్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఐసోథర్మల్ అంటే ఏంటి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్, నథింగ్ బట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. టెంపరేచర్లో చేంజ్ 0 అన్నప్పుడు వాట్ అబౌట్ ఇంటర్నల్ ఎనర్జీ, ఆల్సో 0. దట్ ఈస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో 0 బికాజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అన్నాం. టెంపరేచర్లో చేంజ్ 0 బికాజ్ ప్రాసెస్ ఈజ్ ఐసోథర్మల్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ కూడా 0 అవుతుంది. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, we know that delta U is equal to Q plus W. ఓకేనా, డెల్టా యూ ఎంత అన్నాం, 0 వచ్చేసింది ఫర్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో ఇది 0 విచ్ ఇస్ ఈక్వల్స్ టు హీట్ అబ్జార్బ్డ్ ప్లస్ వర్క్ డన్. గ్యాస్ ఎంత వర్క్ చేసింది, 0 బికాస్ ఎక్స్పాండ్స్ టు వాక్యూమ్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ ప్రెజర్ 0 అయినప్పుడు వర్క్ డన్ బై ద గ్యాస్ 0. సో 0. సో దేర్ ఫోర్ Q is equals to 0. అంటే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ద గ్యాస్ is also 0. That is simple ga no heat is absorbed. No heat is absorbed by the gas. అంటే సరిపోయి అంతే. ఓకే, నెక్స్ట్ 9th క్యాలిక్యులేట్ ద ఎంట్రోపీ చేంజ్ ఇన్ సరౌండింగ్స్ when 1 mole of H2O liquid is formed under standard conditions. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. సో స్టాండర్డ్ కండిషన్ దగ్గర నీకేమన్నాడు, ఎంట్రోపీ చేంజ్ ఇన్ సరౌండింగ్స్ కావాలి. 1 mole వాటర్ ఫామ్ అయిపోయింది, లిక్విడ్ ఫామ్ అవుతున్నప్పుడు సరౌండింగ్స్లో వస్తున్న ఎంట్రోపీ చేంజ్ చెప్పమన్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే వీ నో దట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ, ఓకేనా, డెల్టా ఎస్ ఫర్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ సరౌండింగ్స్ బై టీ. ఇది ఫార్ములా. ఓకే, మనకి ఇది కావాలి, ఈ రెండు తెలియాలి. టెంపరేచర్ తెలుసు, స్టాండర్డ్ కండిషన్ అంటే 25 degrees Celsius 298 Kelvin. ఓకే, కానీ ఇది తెలియదే, డెల్టా హెచ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ సరౌండింగ్స్ తెలియదు. మనకేమిచ్చాడు, చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ సిస్టమ్ ఇచ్చాడు. వాటర్ ఫామ్ అయింది, ఫార్మేషన్ అంటే ఒక వెజల్లో వాటర్ ఫామ్ అయింది, అప్పుడు వచ్చే ఎంథాల్పీ చేంజ్ అంటే సిస్టమ్ ఎంథాల్పీ ఇచ్చాడు. సరౌండింగ్స్ ఎంథాల్పీ తెలిస్తే సరౌండింగ్స్ ఎంట్రోపీ చేంజ్ కనుక్కోవచ్చు. సో సిస్టంలో హీట్ రిలీజ్ అయింది అంటే సరౌండింగ్స్లో హీట్ అబ్జర్వ్ అయి ఉంటుంది. సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి కాబోయేది. పోనీ సిస్టంలో హీట్ అబ్జర్వ్ అయిందంటే సరౌండింగ్స్లో హీట్ రిలీజ్ అయ్యి ఉంటుంది అని అర్థం. అక్కడ రిలీజ్ అయితేనేగా సిస్టమ్ తీసుకునేది, రెండు కనెక్ట్ అయి ఉంటాయిగా సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఓకే, కాబట్టి సిస్టంలో రిలీజ్ సరౌండింగ్స్లో అబ్జార్బ్కి ఈక్వల్, సిస్టంలో అబ్జార్బ్ సరౌండింగ్లో రిలీజ్కి ఈక్వల్. అంటే సైన్ మారుతుంది అంతే. ఇక్కడ అబ్జార్బ్ అంటే అక్కడ రిలీజ్, ఇక్కడ రిలీజ్ అంటే అక్కడ అబ్జార్బ్. కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే విచ్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ మైనస్ ఆఫ్ డెల్టా హెచ్ సిస్టమ్ బై టీ అని రాసుకోవచ్చు. ఓకేనా, సో డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్
డెల్టా హెచ్ సిస్టమ్ ఎంథాల్పీ చేంజ్ బై టీ అని రాయొచ్చు. నెగిటివ్ సిస్టంలో వచ్చిన ఎంథాల్పీ చేంజ్ ఎంతనైనా 286 కిలోజౌల్ ఎనర్జీ రిలీజ్ అయింది. 286 అని రాసుకుందాం. నెగిటివ్ ఏంటి? రిలీజ్ బై, ఇక్కడ నెగిటివ్ ఎందుకు వచ్చింది? సిస్టమ్ సరౌండింగ్స్ రెండు ఆపోజిట్ సైన్ వేసుకోవాల్సి వస్తుంది. సరౌండింగ్స్లో రిలీజ్ అవుతే సిస్టంలో అబ్జార్బ్, సరౌండింగ్స్లో అబ్జార్బ్ అయితే సిస్టంలో రిలీజ్, కాబట్టి నెగిటివ్ సైన్ వేసుకున్నాం. ఇది దీని వాల్యూ. బై టెంపరేచర్ ఎంత మనకు? 298 కెల్విన్, ఎందుకంటే అండర్ స్టాండర్డ్ కండిషన్స్ అన్నాడు కాబట్టి. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 286 బై 298. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 0.95973 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ వస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఫర్ సరౌండింగ్స్. ఓకేనా? మరి ఈ వాల్యూని మనం కిలోజౌల్ కాకుండా జౌల్స్లో రాద్దాం. 0.1 బాగోదు. సో జౌల్స్లోకి మార్చేస్తే 10 క్యూబ్డ్ అవుతుంది కదా. సో 959.73 జౌల్. ఓకేనా? మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఇది చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ సరౌండింగ్స్. ఓకేనా? దట్స్ ఇట్. నౌ కమ్ టు లాస్ట్ వన్. గివెన్ N2 + 3H2 2NH3, నైట్రోజన్ హైడ్రోజన్ కంబైన్ అయిపోయి అమ్మోనియా వస్తున్నాయి. ఈ రియాక్షన్ ఎంథాల్పీ ఇచ్చాడు. ఈ రియాక్షన్లో 92.4 కిలోజౌల్ ఎనర్జీ రిలీజ్ అవుతా ఉంది. బట్ ద క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ అమ్మోనియా? అమ్మోనియా ఫామ్ అయినప్పుడు స్టాండర్డ్ ఎంథాల్పీ ఎంత అన్నాడు. ఇక్కడే ఉంది. ఇక్కడ కూడా అమ్మోనియా ఫామ్ అయింది కదా సార్. మళ్ళీ ఏంటి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎంథాల్పీ చేంజ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 మోల్ సబ్స్టెన్స్. ఇక్కడ ఎన్ని మోల్స్ వచ్చింది? 2 మోల్స్. మనకేం అడుగుతున్నాడు? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అమ్మోనియా అంటే 1 మోల్ అమ్మోనియా ఫామ్ అయినప్పుడు వచ్చే ఎంథాల్పీ చేంజ్ అడుగుతున్నాడు. సో అదే చేద్దాం. ఓకే, సింపుల్గా ఎంథాల్పీ చేంజ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ 2 moles ammonia is equals to, ఇది కదా వాల్యూ, డెల్టా RH ఎంత? అది -92.4 కిలోజౌల్ ఇచ్చాడు. ఓకే, కానీ మనకేం అడిగాడు? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. సో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NH3 అంటే ఏమని? ఫర్ 1 మోల్ అమ్మోనియా అని. ఓకేనా? ఫర్ 1 మోల్ అమ్మోనియా దట్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్ ఎంథాల్పీలో 2 మోల్స్ కదైతే 1 మోల్ కంటే ఏం చేయాలి? బై హాఫ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు -92.4 కిలోజౌల్ బై 2. ఎంత వస్తుంది? మైనస్ ఎంత వస్తుందైనా 40, 2 4 are 8 కదా, 46.2 కిలోజౌల్ పర్ 1 మోల్ వస్తుంది. పర్ 1 మోలే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అమ్మోనియా. ఓకేనా? దట్స్ ఇట్. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో. థ్యాంక్ యూ.